వచ్చే ఆదివారం మీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ విననటువంటి ఓ అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని, అలాగే 4 సందేశాలు వినబోతున్నారు. ఆ సందేశ సారాంశం అద్భుతమైన చిత్రము ద్వారా మీకు చూపించబోతున్నాను. అతడు ఒక పట్టణానికి అధికారి. ఆ పట్టణంలో ఒక గలిబిలి చోటు చేసుకుంది. అది యేసుక్రీస్తును గూర్చిన వార్త వల్ల. ఆ పట్టణ అధికారి ఉన్న సమస్యను పరిష్కరించడానికి అసలు యేసయ్య ఎవరో, వీళ్ళు చెప్తున్నటువంటి బోధ ఏమిటి పూర్తిగా తెలుసుకోవాలని ఒక వైద్యుడిని పిలిచాడు. ఆ వైద్యునికి ఈ బాధ్యతనిచ్చాడు. ఆ వైద్యుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని స్వీకరించాడు. ఇంతకీ పంపించిన అధికారి ఎవరు, వెళ్ళిన వైద్యుడు ఎవరు, తెచ్చిన సమాచారం ఏమిటి, తాను అనేక ప్రాంతాలకు వెళ్ళిన తరువాత యేసుక్రీస్తుని గురించి స్వీకరించిన సత్యాన్వేషణలో సంపాదించిన వాస్తవాలు ఏమిటి, అసలు దీని అంతటి వెనక ఉన్న చరిత్ర ఏమిటి, కని విని ఎరుగుని రీతిలో అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు, కళ్ళారా చూడబోతున్నారు. అదే సమయంలో మొట్టమొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె ద్రాక్షరసము తప్పక దేవుని బిడ్డలమైన మనం సిద్ధపడి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక సిద్ధపడి రండి. ప్రతి ఆదివారం యథావిధిగా 4 ఆరాధనలు, ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. కర్నూలులో 4వ ఆరాధన ప్రారంభించాం. అది ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి హాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తప్పక పాల్పంచుకోండి. అలాగే ప్రతి శుక్రవారము అదే ఎస్టీబీసీ గ్రౌండ్లో ఉన్న హాల్లో ఉపవాస ప్రార్థన కూడా కర్నూలులో జరుగుతుంది కనుక ఇక్కడ నుంచి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మీరు పాల్పంచుకోండి. జరిగేటటువంటి ఆరాధనకు మీ స్నేహితులను, బంధువులను, విత్ ఇన్ ద సిటీలో ఉన్న వారందరినీ ప్రేమతో వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు.